పార్టీలకు అతీతంగా సమాజం కోసం పోరాటం చేసిన మహనీయుల జయంతి కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా అన్నానగర్ చౌరాస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహనీయులు చూపిన బాటలో నడవాలి, వారి ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీబీ దేవేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా అందరూ నాయకులు పాల్గొని జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. యువతకు ఆయన ఆదర్శమని, ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళా నాయకురాలు వెన్నెల గద్దార్, సీనియర్ నాయకుడు శ్రీ గణేష్ తదితరులు హాజరయ్యారు. మహనీయులను స్మరించుకోవడం, వారి ఆశయాల సాధన కోసం పోరాడడం ఒక స్ఫూర్తి. తరతరాలు నెక్స్ట్ జనరేషన్స్ కూడా అందరూ వారి చెప్పిన సిద్ధాంతాలలో దాన్ని నేర్చుకొని ఆ దిశగా నడుచుకోవడం ఈ దేశానికి, రాష్ట్రానికి చాలా అవసరం. అందులో భాగంగా జయంతులు, వర్ధంతులను జరుపుకొని వాళ్ళను అమరులుగా ఇంకా వాళ్ళ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడమే ఇందులో భాగం. దాన్ని ప్రతి సంవత్సరం మహనీయులు, భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతులను, వర్ధంతులను ఇక్కడ పార్టీలకు అతీతంగా మరి పెద్దలు దేవుడి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. అన్ని పార్టీల నుంచి, అన్ని సంఘాల నుంచి, ఇక్కడ ఉన్న పౌర సంఘాలు, కుల సంఘాలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి జరుపుకోవడం నిజంగా కూడా ఒక మంచి స్ఫూర్తి. సమాజానికి కూడా అట్లాంటిదే కావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బాబు జగ్జీవన్ రామ్ గారు కలిసి సమాజం కోసం చేసిన పోరాటాన్ని ఇవాళ అందరం కూడా కనీసం ఈ రోజులైనా రాజకీయాలకు అతీతంగా కలిసి ఉండి సమాజం కోసం పోరాటం చేయడమే ఇలాంటి ఒక సందర్భాలకు ఖచ్చితంగా ఒక అవకాశం ఇస్తుంది. అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ జయంతులను ఇలాగే చేసుకోవాలి. వీటి పాఠ్యాంశాలలో కూడా మనం చదువుతూ ఉంటాము. నెక్స్ట్ జనరేషన్స్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంతా వెబ్ జనరేషన్, సోషల్ మీడియా ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా అట్లాంటి ఐకానిక్ లీడర్స్ ని గుర్తు చేసుకోవడం మనకు చాలా అవసరం. బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి రోజున 116వ జయంతి రోజున ఇంత ఘనంగా పార్టీలకు అతీతంగా ఇంతమంది నాయకులు కానీ, ప్రజలు కానీ, లోకల్ లీడర్స్ కానీ అందరు వచ్చినందుకు వాళ్ళందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు చెప్తూ, ఎప్పటికీ ఈ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి నేనే కాక నా తర్వాత కూడా నా తరం వాళ్ళు కూడా ఇదే విధంగా చేయాలి, పార్టీలకు అతీతంగా. ఎందుకంటే అంబేద్కర్ గారు రైటర్ అయితే దేశాన్ని గురించి ఎంతో కొట్లాడి ఈయన ఫైటర్. కాబట్టి ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా ఇంత పెద్ద ఎత్తున వీళ్ళిద్దరికి కోడ్ లేదు. బాబు జగ్జీవన్ రామ్ గారికి కోడ్ లేదు, అంబేద్కర్ గారికి కోడ్ లేదు, ఎలక్షన్ కోడ్. కాబట్టి మహానాయులు దేశాన్ని గురించి ఎంతో కష్టపడి కొట్లాడినందుకు ఇక్కడ వచ్చిన పార్టీలకు అతీతంగా అందరికీ పేరు పేరున నేను ఉదయపూర్వకంగా వాళ్ళ ఆశీర్వాదంతో ఇంత పెద్ద ఎత్తున ఈ జయంతి జరపడం జరిగింది. ఇంకా ఎప్పటికి కూడా ఇంతకంటే పెద్ద కూడా జరగాలని నేను అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ, బోర్డు సిఓ గారికి, కంటోన్మెంట్లో ఎంత ఉన్న కంటోన్మెంట్ వాళ్ళు ఇంత మంచి అరేంజ్ చేసి ఇవన్నీ వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతూ, వాళ్ళ రుణం కూడా ప్రతి సంవత్సరం ఈ విధంగా వాళ్ళు మాకు సహకారం చేయాలని కోరుతూ, నేను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, ప్రెస్ వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి కూడా అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తూ, మహిళా సోదరిమణులకు మా కంటోన్మెంట్లో ఇంత పెద్ద ఎత్తున మహిళలు కూడా వచ్చారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను.